ఇన్పుట్ అంటే ఏంటి? యూజర్ దగ్గర నుంచి వాల్యూస్ తీసుకోవాలి, అప్పుడు ఇన్పుట్ని యూజ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు అది బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, మనము కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, లైక్ డేట్ ఆఫ్ బర్త్, నేమ్, ఇలా నీ దగ్గర నుంచి వాల్యూని తీసుకుంటుంది. సో ఆ సిచ్యువేషన్లో ఇన్పుట్ యూజ్ అవుతుంది. జావాలో ఇన్పుట్ క్రియేట్ చేయాలి అంటే ఒక కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. సో స్కానర్ అని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్కానర్ ఎస్సీ అంటే వేరియబుల్ నేమ్, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. ఓకే, నెక్స్ట్ న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్, దీని కింద ప్రింట్ స్టేట్మెంట్ రాయాలి. ఎక్కడో రాస్తా అంటే కుదరదు, అది అవన్నీ అయ్యే పనులు కావు. ఓకే, స్కానర్ అనేది ఒక క్లాస్ పేరు. ఓకే, ఇదే ఇన్పుట్ సింటాక్స్. మీకు వేరే లాంగ్వేజెస్ ఐడియా ఉంటే ఇన్పుట్ అనేది చాలా ఈజీ, జస్ట్ ఇన్పుట్ ఫంక్షన్ రాయాలి అంతే. బట్ జావాలో స్కానర్ రాయాలి, అండ్ స్కానర్ రాస్తే సరిపోదు, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఇంకా చాలా ఉంది ఇన్పుట్ గురించి చెప్పాలంటే.